అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, రాజరాజేశ్వరి ఉపాసకులు డాక్టర్ సూరంపూడి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మేడం, యాజ్ అన్ అస్ట్రాలజర్ చెప్పండి, ఉద్యోగాలకి సంబంధించి చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తాం. ఒరాకిల్ అన్ని లే ఆఫ్స్ చేయటం అనేది నిజంగా ఇట్స్ అ షాక్. డెఫినెట్లీ ఉద్యోగం మీద ఆధారపడటం అనేది దినదిన గండం నూరేళ్ల ఆయుష్లానే ఉంది పరిస్థితి. నాకు అస్ట్రాలజికల్ పాయింట్స్ కూడా చెప్పండి. మేషంలోకి ఎప్పుడైతే శని ఎంటర్ అవుతాడో ఏదో ఒక రెవల్యూషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది అనేది నేను వింటున్నటువంటి మాట. మనం వెనక్కి వెళ్ళి చూస్తే 30 years బ్యాక్ కూడా కంప్యూటర్ అనే రెవల్యూషన్ వచ్చింది. మరి నెక్స్ట్ వస్తున్నాడు బాబోయ్ 2027లో బాస్ ఇస్ ఇన్ టు మేషరాశి. మరి ఎటువంటి రెవల్యూషన్ ని తీసుకొస్తాడు? దానికి సంబంధించిన చూచాయిగా ఏఐ ఇంతలాగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంతలాగా విస్తృతంగా దాని ఎట్లా అంటే చాలా విస్తృతంగా పెరుగుతుంది. దీనివల్ల ఎట్లా ఉండబోతుంది ఉద్యోగాలకి సంబంధించి? వీటితో పాటు అసలు ఉద్యోగం రావాలి అని అంటే ఏదైనా రెండింటిని మిళితం చేసి అడుగుతున్నాను. ఏదైనా మంచి క్షేత్రానికి వెళ్ళటం, ఏదైనా పరిహార మార్గం చేసుకోవటం, ఇవన్నీ పాయింట్స్ ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా. చాలా వాస్ట్ టాపిక్ ఇది, బట్ ఇంట్రెస్టింగ్ టాపిక్. మేష రాశిలోకి శనీశ్వరుడు ఎంటర్ అయినప్పుడు నా అనాలిసిస్ నేను చెప్తున్నాను. ఇప్పుడు ఏఐ అనేది ఇప్పుడు బాగా పుంజుకుంటూ ఉంది కదా. శనీశ్వరుడు ఎప్పుడైనా సరే దేన్నైనా రిస్ట్రైన్ చేసేస్తాడు. ఆయన ఎక్కడ ఉంటే దేన్నైనా సరే, ఇప్పుడు విపరీతమైన ఖర్చులు పెడుతున్నాను అనుకోండి, అంటే అడ్డు ఆపులేని ఖర్చులు పెడితే, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే అంత ఖర్చులు పెట్టకండి, దాచుకోండి అని చెప్తారు కదా. సో అక్కడ మనని వాళ్ళు రిస్ట్రైన్ చేస్తున్నట్టే. అలా శనీశ్వరుడు ఎక్కడుంటే అక్కడ రెవల్యూషన్ వస్తుంది. దట్ ఈస్ ద వ్యాలిడ్ పాయింట్. అది వ్యాలిడేట్ చేయాల్సిన పాయింట్. రెవల్యూషన్ ఏ ఏ విషయాలు వస్తున్నాయో నేను చెప్తాను. ఫస్ట్ రైతులకి స్వర్ణయుగం స్టార్ట్ అవుతుంది. గోసేద్యము అంటే మన శనీశ్వరుడు పాత పద్ధతిని సూచిస్తాడు, పురాతనమైన పద్ధతిని సూచిస్తాడు. భూమి గుండ్రంగా ఉంటుందని మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాం. రేపు ఆయన అక్కడికి వచ్చిన తర్వాత అందరూ అనుకుంటారు భూమి గుండ్రంగా ఉంటుంది, మళ్ళీ అన్ని వెళ్తాము, బ్యాక్ టు రూట్స్ కి వెళ్తాము. మళ్ళీ గోసేద్యం వస్తుంది. రైతులకి మనకి ఉభయ కుశలోపరిగా, వాళ్ళకి సస్యలక్ష్మి మనకి ఆరోగ్య రూపంలో, సస్యలక్ష్మి వాళ్ళకి ధనలక్ష్మి రూపంలో. మొత్తానికైతే మన పాత సాంప్రదాయ పద్ధతులతో వ్యవసాయం సాగుతుంది. ఇది ఒకటి. సెకండ్ ఇది నా అనాలిసిస్, డెఫినెట్ గా ఇది ఉంటుంది. ఇంకొక గుడ్ న్యూస్ అందరికీ కూడా, ప్రత్యేకించి మహిళలకి, బంగారం రేట్స్ ఆయన మేషరాశికి వచ్చినప్పుడు కమ్ డౌన్ అవుతుంది. మేషరాశికి వచ్చిన 2.5 years లో ఎప్పుడైనా కమ్ డౌన్ అవుతున్నాయి. నేను మరీ బిలో స్థాయికి పడిపోతున్నాను చెప్పను, బట్ అట్లీస్ట్ మిడిల్ క్లాస్ పీపుల్, అబోవ్ మిడిల్ క్లాస్ పీపుల్ కి అందుబాటులో ఉండే రేంట్ అయితే ఉంటుంది. శనీశ్వరుడు ఏంటంటే అన్ని అందరికి అందుబాటులో పెడతాడు. మాస్ ఫాలోయింగ్ ఇస్తాడు శనీశ్వరుడు. ఎప్పుడైనా ఇప్పుడు మీరు చూడండి, ఆయన కుంభరాశిలో ఉన్నప్పుడు ఒక ఆమె రైల్వే స్టేషన్ లో ఒక పాట పాడుతూ ఉంది. ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఆ పాటను విన్నాడు. ఆమె నా పెద్ద సెలబ్రిటీ. అవును. ఆయన కుంభరాశిలో ఉన్నప్పుడు అందరికి డబ్బులు ఇచ్చేసాడు. అవునా? మరి కుంభరాశిలో ఉన్నప్పుడు ఆయన చాలా మందికి, అప్పుడు కరోనా టైంలో కొంతమంది ఇబ్బందులు పడ్డారు, కాదని చెప్పడం లేదు, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చాలా, అంటే ఇంట్లో కూర్చొని యూట్యూబ్ వీడియోస్ చేసుకుంటూ ప్రశాంతంగా డబ్బులు సంపాదించుకుంటూ అందరూ డబ్బులు తెచ్చుకున్నారు. ఆయన తత్వం అది. అంటే అందరికీ అన్ని అందుబాటులో తెచ్చిపెడతాడు. ఈ క్లాసు లేదు, మాసు లేదు, అందరికి అన్ని అందుబాటులో ఉండాలని. అదే టైంలో మనకి కొంతమంది వాళ్ళంత లైమ్ లైట్ లోకి వస్తారా రారా అనుకున్న వాళ్ళు కూడా లైమ్ లైట్ లోకి వచ్చిన సందర్భాలు కుంభరాశిలో ఉన్నప్పుడు ఉంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, గోల్డ్ అనేది ఇప్పుడు బాగా తారాస్థాయికి చేరిపోతూ ఉంది. ఆయన మేషరాశిలోకి వచ్చినప్పుడు కొంత అందరికి అందుబాటులో వచ్చే రేట్లు రావడానికి చక్కటి అవకాశం ఉంది. ఎందుకంటే శనీశ్వరుడు నియంత్రిస్తాడు, దేన్నైనా నియంత్రిస్తాడు. అందువల్ల అక్కడి నుంచి ఆయనకి చతుర్థంలోనే, అంటే కర్కాటక రాశిలోని గురు భగవానుడికి ఉచ్చస్థానం కూడా అవుతుంది. అందువల్ల గోల్డ్ రేట్స్ కమ్ డౌన్ అవుతాయి. ఇది ఇంకొక పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే, ఏఐ కూడా ఇప్పుడు ఉధృతి ఇంత ఉంది కదా. ఇప్పుడు ఏఐ వల్ల ఏమవుతుంది, మనుషుల యొక్క అవసరం లేకుండా అన్ని చేసుకునేది ఉంటుంది. దాన్ని శనీశ్వరుడు ఎంటర్టైన్ చెయ్యడు. అమ్మయ్య, మంచి మాట చెప్పారు. ఎందుకంటే
క్రైమ్ ఖచ్చితంగా పెరుగుతుంది. ఒకవేళ Hmm. జాబ్ లేకపోతే ఏం చేస్తాడు అవును కదా, అవును ఎవరినో ఒకరిని అది కడుపు కోసం అవును. ఖచ్చితంగా కడుపులు కొట్టడమే అవుతుంది. అవును అవును సో అమ్మ శని అవును. భగవానుడు ఆదుకుంటాడు. ఆడుకుంటాడు. అది చేయడు. అందరికి అన్ని ఆపర్చునిటీస్ ఈక్వల్ గా ఉండాలి. ఆయన కూడా యమధర్మరాజు సోదరుడు కదా. అవును. సమవర్తి న్యాయం ఆయన పాటిస్తాడు. అందుకే కర్మని ఇవ్వడంలో నిష్పక్షపాతంగా ఇస్తాడు. ఆయన డబ్బులు ఇచ్చాడో తరతరాలు కూర్చొని తిన్న తరగని ఆస్తిపాస్తులు ఇస్తాడు. Okay. ఇబ్బందులు కూడా ఎక్కువ వేస్తాడు అనుకోండి, ఒకవేళ ఇచ్చే స్థితిలో ఉంటే. అవును, అది అది మన మన కర్మని కర్మని బట్టి. బట్టి. Exactly. ఇద్దరు ఒకటేసారి Luck for మన both. కర్మానుసారం ఆధారపడి ఉంటుంది అది Exactly. ఏదైనా కూడా. Exactly. అలా శనేశ్వరుడు వచ్చినప్పుడు ఈ ఏఐ కూడా దాని ఇంపాక్ట్ తగ్గుతుంది, దాని రూపం మార్చుకుంటుంది. ఇప్పుడు ఉన్నంత నేనే రాణి నేనే మంత్రి అన్న చందం ఏఐకి ఉండదు, మారుతుంది. అది మారి అందరికీ కూడా ఆపర్చునిటీస్ కట్ అండ్ రైజర్ అవుతుంది. అమ్మయ్య. ఏఐ ఉన్నా కూడా అవన్నీ కూడా అది దాని ఇంపాక్ట్ తగ్గిపోతుంది. ఇది కాదు, ఏదైనా ఎర్రర్ రావచ్చు. అందుకే అన్ని కూడా మనం టెక్నాలజీ మీద డిపెండ్ అవ్వకూడదు. ఈ టెక్నాలజీ కూడా హ్యూమన్స్ నుంచి వచ్చింది Of కదా, course. హ్యూమన్ సపోర్ట్ తోనే టెక్నాలజీ నడవాలి అన్న ఒక కొత్త నానుడిని మీరు రెవల్యూషన్ అన్నారు. అది దానికి కట్ అండ్ రైజర్ అవ్వచ్చు. బ్యూటిఫుల్ అండి. చాలా ఎంత పాజిటివ్ గా ఉంటాయో మీ ప్రొడిక్షన్స్, ఫ్యూచర్ మీద హోప్ ని కలిగించేలాగా ఉంటాయి. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ దట్ బ్యూటిఫుల్ ప్రొడిక్షన్స్. రైట్, ఇక ఉద్యోగాలు. ఇప్పుడు మనం ఆ స్తబ్దత ఉంది, లేకపోతే ఉద్యోగం మీద పెద్దగా అంటే ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం. మరి ఎట్లా దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఎవరైనా సరే ఉద్యోగంలో కనుక ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటే ఆదివారం పూట సూర్యనారాయణ మూర్తికి అర్ఘ్య ప్రదానం చేయడము, అలాగే సూర్యనారాయణ మూర్తికి సంబంధించిన ఆలయాలు మనకి అరసవెల్లిలో సూర్య దేవాలయం ఉంది, కోణార్కుల్లో అక్కడ కూడా అక్కడ మనకి మూర్తి రూపంలో ఆయన దర్శనం ఇవ్వడు. అక్కడ వెళ్ళి మామూలుగా చక్రం ధర్మ చక్రాన్ని దర్శించి రావడం, ఆ టెంపుల్ అంతా తిరిగి అక్కడికి వెళ్తేనే మనకి ఎనర్జీస్ యాక్టివేట్ అవుతాయి. ఎప్పుడైనా సరే కోణార్కు కానీ ఇలా అరసవెల్లి కానీ వెళ్ళినా, మనకి శ్రీకాళహస్తి వెళ్ళినా కూడా అక్కడ సూర్యదేవునికి సపరేట్ ఉపాలయం ఉంది. అక్కడ ఎక్కడ సూర్య భగవానుడు కనిపించినా సరే వెంటనే ఆయనకి దండం పెట్టుకుంటే గనక వృత్తి స్ట్రాంగ్ అవుతుంది. ఎవరికైనా వృత్తి స్ట్రాంగ్ అవ్వాలంటే ఉద్యోగస్తులకి ఎస్పెషల్లీ వాళ్ళ పై అధికారుల యొక్క ప్రశంసలు రావడానికి సూర్యనారాయణ మూర్తి పాదాలను పట్టుకుంటే కనుక అది తటస్థిస్తుంది. అద్భుతం. సో క్షేత్రం ఇది. సో అందులోనే చెప్పారు క్షేత్రం అసలు ఎక్కడ కనిపిస్తే అంటే ప్రతిరోజు పాపం వచ్చేస్తారు. అసలు ఏమి ఎటువంటి ఎవడు వదినాడు ఎవడు పోయాడు ఏం అవసరం లేదు, ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఆయనకి గౌరవాన్ని మనం ఇవ్వటం, కృతజ్ఞతను ఆవిష్కరించడం అనేది విధిగా పెట్టుకోవాలి. ఆయనకి మన అర్ఘ్యం ఇవ్వడము అదొక మన ఒక బ్లెస్సింగ్ గా భావించాలి. ఎందుకంటే మనం ఎవరు సూర్యనారాయణ మూర్తికి అర్ఘ్యం ఇవ్వడము, అలాంటి బ్లెస్సింగ్ కు ఈ శరీరము అంటే వెన్నుముక నిటారుగా ఉన్న వాళ్ళకే కదా ఇలాంటి అవకాశం దొరికింది. అడ్డంగా ఉన్న వాటికి జీవరాశులకి ఉండదు కదా. అందువల్ల ఇలాంటి అవకాశాన్ని మనకిచ్చినందుకు ఇలాంటి అవకాశాన్ని పదే మనకి కల్పించమని చెప్పి స్వామివారిని వేడుకుంటే ఒక తన్మయత్వంతో మనం ఎప్పుడైతే భగవంతుడిని ఆరాధిస్తూ ఉంటామో అలాంటి తన్మయత్వం కలిగే మూమెంట్స్ మన లైఫ్ లో కోకల్లో చేస్తాడు పరమాత్ముడు. యద్భావం తద్భావం. ఖచ్చితంగా చెప్పాలంటే చాలా అద్భుతంగా తెలియజేశారు, తరుణోపాయాన్ని సూచించారు. ఖచ్చితంగా ఉద్యోగానికి సంబంధించి ఎంతైతే మనం గౌరవిస్తామో ఉద్యోగం కూడా మనల్ని గౌరవిస్తుందని నేను అనుకుంటాను. ఖచ్చితంగా ఫస్ట్ రెస్పెక్ట్ వాట్ యు డూ. అంతే వర్క్ వర్షిప్ లాగా ఖచ్చితంగా. అద్భుతం అండి, చాలా చక్కగా సూచించారు. ఈ మార్గాల్ని అనుసరించి ఉద్యోగానికి సంబంధించిన ఇబ్బందుల నుంచి మన వాళ్ళు బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలండి. నమస్కారం. మంగళం. నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీరామ్. జై శ్రీరామ్.